మరోవైపు జాతీయ రాజకీయాలపైన దృష్టి సారించిన సీఎం కేసీఆర్ కు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శారదాపీఠం చేరుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే ఎజెండాగా కేసీఆర్ పర్యటన సాగనుంది. दक्षिणायज्ञः पुरवेषु सोमः देवसेनानामभिप्रेतयेतानरस्थिरावः सन्तु बाहवः इन्द्रावः शर्म यच्छत्वना धृष्टो वेदान्तेकप्रतिष्ठितः तस्य प्रवृत्तिरस्य यः परः स महेश्वरः। ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. క్యాన్వాయ్ చూస్తూనే ఉన్నాం. दक्षिणायज्ञः पुरवेषु सोमः देवसेनानामभिप्रेतयेतानरस्थिरावः सन्तु बाहवः इन्द्रावः शर्म यच्छत्वना धृष्टो वेदान्तेकप्रतिष्ठितः तस्य प्रवृत्तिरस्य यः परः स महेश्वरः। కేసీఆర్ టూర్ కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ మనకు అందిస్తారు. విజయ్, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ విశాఖ చేరుకోవడం, శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అనేది జరిగింది. ఆయన పూజలు పూర్తిగా ఇంకా దాదాపుగా కంప్లీట్ అయిన పరిస్థితి. ముఖ్యంగా రాజ్యశ్యామల మాతకు పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్ స్థానికంగా ఉన్న అభిమానులు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి శారదాపీఠం ఆవరణల దగ్గరికి చేరుకోవడం జరిగింది. వారికి అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. ఈ ప్రత్యేక పూజల అనంతరం దాదాపుగా 3:30-4 గంటల సమయంలో కేసీఆర్ ఇక్కడి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానం ద్వారా భువనేశ్వర్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 14 సంవత్సరాలుగా శారదాపీఠం స్వరూపానంద స్వామితో కేసీఆర్కు ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఆయన పూర్తిగా యాగం నిర్వహించడం అనేది జరిగింది. ఈ యాగం అనంతరం తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ అఖండ విజయం సాధించిన అనంతరం తిరిగి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. కొద్దిసేపటి మధ్యాహ్నం 12 గంటలకి కేసీఆర్ శారదాపీఠానికి వచ్చిన అనంతరం ప్రత్యేకంగా శ్యామలాదేవికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం భోజనం చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. భోజనం అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకుంటారు. ఇదే సందర్భంలో పూర్తిగా పర్సనల్ ప్రోగ్రామ్ అని చెప్తున్నప్పటికీ కేసీఆర్ ఇక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళిన తర్వాత భువనేశ్వర్ దగ్గర ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈరోజు రాత్రి అక్కడే బస చేసిన అనంతరం రేపు ఉదయం తిరిగి పూరి జగన్నాథుని ఆలయాన్ని దర్శించడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా పశ్చిమ బెంగాల్ వెళ్ళడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో కాళీమాత ఆలయాన్ని దర్శించిన అనంతరం మమతా బెనర్జీతోనూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతరం కేసీఆర్ ఢిల్లీలో 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా పూర్తి రాజకీయ ప్రాధాన్యం కూడా సంతరించుకున్నట్లుగా ఈ యాత్రను చెప్పుకోవాలి. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తాను జాతీయ రాజకీయాల్లో పాల్గొంటానని, ఫెడరల్ ఫ్రంట్కి పూర్తి స్థాయి నేతృత్వం వహిస్తానని కేసీఆర్ గతంలోనే ప్రకటించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పూర్తిగా ఫెడరల్ ఫ్రంట్పై ఒక దృష్టి పెట్టడానికే ఈ పర్యటన చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఇతర నేతలు అఖిలేష్ యాదవ్ కానీ తర్వాత అఖిలేష్ యాదవ్ తదితర నేతల్ని కలవనున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఒక కేంద్ర పెత్తనాన్ని కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీల పెత్తనాన్ని రాష్ట్రాలపై రుద్దకుండా ఉండటానికి ఒక రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదరటానికి ఫెడరల్ ఫ్రంట్
దోహదం చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి తొలి అడుగుగా విశాఖ పడిందని చెప్పుకోవాలి. విశాఖలో శారదా పీఠాన్ని సందర్శించిన అనంతరం కేసీఆర్ ఈ ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఫెడరల్ ఫ్రంట్పై మరింత అడుగులు ముందుకు వేసేందుకు బయలుదేరనున్నారు. అలానే విజయ్, సీఎం కేసీఆర్ 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బయలుదేరే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఆయన అభిమానులు కూడా వచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏమన్నా వారితో మాట్లాడేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? అయితే కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈరోజు ఒక ర్యాలీనే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ర్యాలీకి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శారదా పీఠం వద్దకు మాత్రం కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం అనేది జరిగింది. కేసీఆర్ అభిమానులతో పాటుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడం అనేది జరిగింది. ఇంతేకాకుండా విశాఖ నగరం అంతటా భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు మాత్రం ఎవరిని లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు అయితే కేసీఆర్ ఎవరితో మాట్లాడరు అనే ఒక సమాచారాన్ని పోలీసులు అయితే ఇస్తున్నారు. అయితే అభిమానులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఒకలా వీళ్ళతోనూ తన యొక్క అభిప్రాయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో దిగి మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనేది ఉంది. కాకపోతే బయటకు వచ్చేంత వరకు మాట్లాడతారా, కేసీఆర్ అభిమానులతో మాట్లాడతారా లేదా అన్న విషయంపై క్లారిటీ అయితే లేదు. అయితే ఏపీలో కూడా ఒక అడుగు వేస్తాము, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాము అనేటువంటి ఊహాగానాలకు ఏమన్నా ఈరోజు ఒక చిన్న సిగ్నల్ లాంటిది ఇచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా ఉత్సుకతగా ఎదురు చూస్తుంది. కేసీఆర్ ఇక్కడ మాట్లాడతారా? ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ గతంలో కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితుల్లో తాను రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరుతాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకి తన మద్దతు ఇస్తారా అన్నది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ శారదాపీఠంలో జరుగుతున్న పూర్తిగా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలే కాబట్టి ఇక్కడ రాజకీయపరమైన ప్రస్తావన ఏమీ ఉండకపోవచ్చు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.